ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎంతో రిస్క్ తీసుకుని అమ్మని వెతికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు లేకపోతే మళ్ళీ అమ్మని చూసేవాడినే కాదేమో. నీ వదిన్ని మరీ అంత గుడ్డిగా నమ్మకురా యష్. ఇది నా ప్రాణాలను కూడా తీయాలని చూసిందిరా. ఇది పైకి మంచిగా నటిస్తూనే మన కుటుంబాన్ని, మన ఇంటిని మొత్తం నాశనం చేయాలని చూసింది. మన ఈ పరిస్థితులకి కారణం ఈ దెయ్యమేరా. ఇందులో నేను చేసిందేం లేదు మరిది గారు. అంతా దేవుడి దయ. అత్తయ్య దొరకాలి, తిరిగి ఇంటికి రావాలి అని మనసులో బలంగా కోరుకున్నాను. ఆ సంకల్పమే ఈ రోజు అత్తయ్య నా కంటపడేలా మనకి దక్కేలా చేసింది. అంతే. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నంగనాచులో ఏం నటిస్తున్నావే? పోయే కాలం దగ్గర పడింది కాబట్టే నా చిన్న కోడలు సింధు మంచిదని నాకు తెలిసేలా చేశాడా దేవుడు. అమ్మని చంపాలనుకున్న వదినెందుకు ఇప్పుడు అమ్మని కాపాడింది? తనే అమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది అంటే వదిన ఇంకేదో ప్లాన్ మీద ఉందన్నమాట. ఈసారి వదిన వల్ల అమ్మకి ఏ ఇబ్బంది, ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వదిన గురించిన నిజాలు త్వరగా బయట పెట్టాలి. అమ్మా తినమ్మా. అత్త ఇంకా ఫోన్ చేయలేదేంటి? హలో అత్తయ్య, ఎలా ఉంది అక్కడ? అంతా ఓకేనా? ఆ మధు మిమ్మల్ని పూర్తిగా నమ్మిందా? ఆ దరిద్రపు గొట్టిది నన్ను నమ్మటం గురించి కాస్త పక్కన పెట్టమ్మా. నేనైతే ఇక్కడ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అయ్యో, ఏమైంది అత్తయ్య? మధు మిమ్మల్ని మళ్ళీ ఏమైనా చేసిందా? దాని బొంద. అది నన్నేం చేస్తుంది? చేసిన ఊరుకుంటానా? గతం మర్చిపోయానన్న ముసుగులో దాని దుంప తీసేను. మరి ఇంకా దేని గురించి మీరు ఇబ్బంది పడుతున్నారత్తయ్య? నా కొడుకు యష్ గురించే నా బాధంతా. పాపం, వాడి ముందు నేను నటించాలంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నిజంగా నేను మతి స్థిమితం కోల్పోయానని, వాడికి నేను అమ్మని కాను అంటున్నానని నా ముందే వాడు ఏడ్చేస్తున్నాడమ్మా. నా కొడుకుని నేనే బాధ పెడుతున్నాను. వాడి కన్నీళ్ళు చూస్తుంటే ఈ తల్లి గుండె కలిచి వేస్తుందమ్మా. నా వల్ల కావడం లేదు సింధు. ఇదంతా మనం ఆడే నాటకమని యష్కి చెప్పేస్తానమ్మా. ఏదైతే అదయ్యింది. ఇక ముందు ఆ మధు సంగతి వాడే చూసుకుంటాడు. అత్తయ్య, మీరు తొందరపడకండి అత్తయ్య. దయచేసి మనం ఆడే నాటకం గురించి మీ అబ్బాయికి చెప్పకండి ప్లీజ్ అత్తయ్య. కన్న తల్లే నేను నీ తల్లి కాదు అంటుంటే ఆ కొడుకు మనసు ఎంత విలవిల్లాడుతుందో అర్థం చేసుకో సింధు.
వాణ్ణి చూస్తూ నేను అలానే ఉండటం నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు. అత్తయ్య, యష్ గురించి మీరు పడే బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ మనం ఆడే నాటకం గురించి మధుకి అస్సలు తెలియకూడదు. తెలియనంతవరకే మనం మన కుటుంబం సేఫ్గా ఉంటాం అత్తయ్య. పొరపాటును మధుకి తెలిసిందో అందరం రిస్క్లో పడ్డట్టే. ముఖ్యంగా యష్కి చాలా ప్రాబ్లం అవుతుంది అత్తయ్య. యష్ కంపెనీ, తను చేసే ప్రాజెక్ట్ ప్రెజెంట్ మధు అనే ముళ్ళ కంపలో ఇరుక్కునుంది. స్లోగా వాటిని బయటికి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే మధుతో మనం మైండ్ గేమ్ ఆడాలి. ఎన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొన్ని రోజులు ఓపికతో ఉండండి, అన్నీ సెట్ అవుతాయి. ముందు ఆ మధు మిమ్మల్ని పూర్తిగా నమ్మాలత్తయ్య. అప్పుడు మాత్రమే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్లీజ్ అత్తయ్య, అంతవరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. సరేనమ్మా సింధు, నువ్వు చెప్పినట్టే నేను ఓపిక పడతాను. మన కుటుంబం అంతా కలిసిపోతుంది అంటే ఈ బాధను కూడా నవ్వుతో భరిస్తానమ్మా, భరిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మీరేం చేయాలంటే ఓకేనా అత్తయ్య? అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దేవుడా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి కుటుంబం అంతా కలుసుండేలా చూడు. రే తేజ, నీ పెళ్ళం మంచిది కాదని, పెద్ద దుర్మార్గురాలని, నన్ను మానసికంగా చిత్రహింసలు పెడుతుందిరా అని నీకెన్నిసార్లు చెప్పినా తెలిసి కూడా దాన్ని వెనకేసుకొస్తావురా? ఇంకా నీ పిల్లాన్ని వెనకేసుకొస్తున్నావు కదరా? ఇంట్లో ఇంత జరుగుతున్నా నీకేం పట్టనట్టుగా ఊరంతా బలాదురుగా తిరిగి ఇంటికొచ్చావా? ఈ అమ్మని నమ్మవరా నువ్వు? నీ పిల్లాన్ని నమ్ముతావా? చెప్తాన్రా నీ సంగతి. ఎవరది? ఎవరది? వదలండి! ఎవరది? అయ్యో అయ్యో అయ్యో! నీ పిల్లని సపోర్ట్ చేస్తున్నందుకు నీకు ఈ శాస్తి జరగాల్సిందేరా. అమ్మా! అయ్యో అయ్యో! అమ్మా! అయ్యో! అయ్యో! అమ్మా! 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 అయ్యో! అమ్మా! అమ్మా! అయ్యో! దొంగ! 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 ఇదేంటి అమ్మ వాయిస్లో ఉంది? దొంగ! దొంగ! అమ్మా! అమ్మా! అయ్యో! అమ్మా! అయ్యో! దొంగ వెదవా, ఇంట్లోకొచ్చి దొంగతనం చేస్తావా? అయ్యో, నేను దొంగను కాదండి, తేజాని. ఓహో, నువ్వు దొంగ తేజావా? అయ్యో, నేను దొంగ తేజాని కాదు, నా పేరు తేజ. నన్ను వదలండి. అమ్మ! అయ్యో! అమ్మ! అమ్మ! అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? నేనెవరు తీసుకొచ్చారమ్మా? అమ్మ దొంగ వెదవా, దొంగతనానికి వచ్చిందే కాకుండా
నన్ను అమ్మ అని పిలిచి ఓ దొంగకి అమ్మని చేస్తావా? అమ్మా అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా, నేను దొంగని కాదమ్మా, నీ పెద్ద కొడుకు తేజనమ్మా. మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నా? ఇంకోసారి అలా పిలిచావంటే నీ నాలుగు కోసి పారేస్తాను, దొంగ నా కొడుకా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా ఆగమ్మా. దొంగతనానికొచ్చి అమ్మ అంటావా? అమ్మో. అన్నయ్య ఎందుకు కొడుతున్నావు అమ్మా? చూడు బాబు, ఈ దొంగడికి ఎంత ధైర్యం ఉంటే మీ ఇంట్లోకే దొంగతనానికి వస్తాడు? తను దొంగ కాదమ్మా, ఇతను నీ పెద్ద కొడుకమ్మా, నా అన్నయ్య తేజ. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? తను చెప్పేది కరెక్టే. తేజ నా భర్త, తను మీ పెద్దబ్బాయి. వీడి మొహం వాలకం అది చూస్తుంటే వీడు నాకు కొడుకు అనిపించటం లేదే. అయినా ఇలాంటి దొంగ సచ్చినోడు నా కొడుకేంటి? అస్సలు కాదు. లేదమ్మా, నేను తమ్ముడు ఇద్దరం నీ కొడుకులమే. అవునత్తయ్య. అంటే నాకు ఈ ఇద్దరు కొడుకులా? అవునత్తయ్య, తను మీ పెద్దబ్బాయి తేజ, తిని మీ చిన్నబ్బాయి యష్. ఇద్దరూ మీ కొడుకులే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. వీడు నా పెద్ద కొడుకా? వీడు చిన్న కొడుకా? అవునమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి నేను తమ్ముడు ఎంత భయపడ్డామో తెలుసా? దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావమ్మా, దక్కావమ్మా. ఆగు బాబు, ఆగు. మీరిద్దరూ నా కొడుకులేనని ఈ అమ్మాయి నా కోడలని చెప్తున్నా నాకేమీ గుర్తుకు రావటం లేదు అసలు. మధు, మా అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది? అమ్మకి ఏమైంది? తేజ, ముందు నుంచి మనం అనుకున్నదే జరిగింది. ఆ సింధు అత్తయ్యని తీసుకెళ్లి ఎన్ని రోజులు తనకేం తెలియనట్టు యాక్ట్ చేసింది తేజ. అత్తయ్యని ఒక ప్లేస్లో దాచిపెట్టి టార్చర్ చేసింది తేజ, టార్చర్ చేసింది. మానసికంగా చిత్రహింసలకి గురి చేసింది. లక్కీగా అత్తయ్యున్న ప్లేస్ని ఒక పర్సన్ చూసి నాకు కాల్ చేశాడు. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూస్తే అత్తయ్య పరిస్థితి ఏం బాలేదు తేజ, ఏం బాగలేదు. నేను అత్తయ్య గారి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్ట్లు, ట్రీట్మెంట్లు చేయించాను. అత్తయ్యకి మెమరీ లాస్ అయిందని, తను గతం మర్చిపోయిందని హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు తేజ. చూడు తేజ, చూడు, ఆ సింధు చేసిన పని వల్ల మీ అమ్మ పరిస్థితి ఎలా దిగజారిపోయిందో చూడు తేజ, చూడు. సింధు మీద ఏం కట్టుకథలల్లుతున్నావే? నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ నా చిన్న కోడల మీదకి తోస్తావా? నిన్ను ఇక్కడే చంపేయాలి. నేను బ్రతకడానికి కారణమే నా చిన్న కోడలు, దొంగ మొహందానా. ఊరుకో మధు, బాధపడకు. ఏదైతేనే మొత్తానికి అమ్మ ఇంటికి వచ్చింది కదా, అది చాలు మనకు. బాధపడకు మధు, నువ్వు బాధపడకు. ఎందుకు రయేష్, ఆ సింధుకి అమ్మన్నా మనమన్నా అంత కోపము, పగ? తనకు మనం ఏం అన్యాయం చేశామని అమ్మని ఇలా చేసిందిరా? ఆ సింధుని వదలకూడదురా, వదలకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఇదంతా వదిలే తేజ. అత్తయ్య మనకి దక్కారు, మనకది చాలు. అత్తయ్యని మనం మునుపటి మనిషిలా మార్చుకోవాలి. ఆవిడకి గతం గుర్తుకొచ్చేలా చేయాలి.
మళ్ళీ అత్తయ్య ఈ ఇంట్లో మహారాణిలా తిరగటం మనం కళ్ళారా చూడాలి. అమ్మని జాగ్రత్త చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా మధు. నీ సంరక్షణలో అయితేనే అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నమ్మకం నాకుంది. ఏ రాయేష్? అవునన్నయ్య, అవును. మీరేం బాధపడకండి మరిది గారు. అత్తయ్య గురించి మీరేం ఆలోచించకండి. అత్తయ్యకి గతం గుర్తుకు తెచ్చి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే బాధ్యత నాదే. మీరేం బాధపడకండి, ప్లీజ్ బాధపడకండి. నీ పాడు నటన, నీ మాయ మాటలతో నా కొడుకులని ఏం బురుడి కొట్టిస్తున్నావే? అయినా ఇంకెన్ని రోజులే నీ ఆటలు? నా చిన్న కొడలు సింధు ఈ ఇంట్లో త్వరలోనే మళ్ళీ అడుగు పెడుతుంది. ఇప్పుడు జరిగేది కేవలం ట్రైలర్ మాత్రమే. సింధు వచ్చాక నీకు పూర్తి సినిమా ఉంటుందే. అత్తయ్య, మీకు నేనున్నానత్తయ్య. మిమ్మల్ని ఎలాగైనా నేను మామూలు స్థితికి తీసుకొచ్చుకుంటాను. మిమ్మల్ని నేను చేసుకుంటాను అత్తయ్య. మీకేం కానివ్వనత్తయ్య. యష్, ఎక్కడికి రా? అమ్మ దగ్గరికి అన్నయ్య. చేతిలో ఇదేంట్రా? ఇది ఫోటో ఆల్బమ్ అన్నయ్య, అమ్మకి చూపిద్దామని. ఇప్పుడు ఈ ఆల్బమ్ అమ్మకు చూపించాల్సినంత అవసరం ఏంట్రా? అమ్మ గతం మర్చిపోయింది కదా. ఈ ఆల్బంలో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలు అమ్మకి చూపిస్తే అమ్మకి గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది కదా, అందుకే తీసుకెళ్తున్నాను. అమ్మో, ఇప్పుడు ఈ ఆల్బమ్ తమ్ముడు అమ్మకు చూపిస్తే అమ్మకు గతం గుర్తొస్తే నాకు మధుకు ప్రాబ్లం అవుతుంది. అమ్మా, ఏంటి బాబు? ఈ ఆల్బంలో ఉన్న ఫోటోలు చూస్తే నీ కుటుంబం, నీ వాళ్ళు, నేను అందరం గుర్తొస్తాం. ఒకసారి చూపించనా? ఒక్క నిమిషం. అమ్మా, ఇదిగో ఇది చూడు, ఇది చూడమ్మా. ఇదమ్మా నా చిన్నప్పటి ఫోటో అమ్మా. ఇదిగోమ్మా, ఇక్కడ చూడు, ఇది కూడా నేనే అమ్మా. ఇదిగో, ఇది చిన్నప్పటి ఫోటో, ఇది ఇప్పుడు, రెండు నేనే అమ్మా. నీకేమన్నా గుర్తొచ్చిందమ్మా? అమ్మా, ఈ ఫొటోస్ అన్నీ నువ్వు తీయించినవే అమ్మా. నేను తీయించానా? అవునమ్మా. నేను చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడినని నువ్వే నాతో చెప్పేదానివమ్మా. ఏంటి, నీతో నేను చెప్పానా? అవునమ్మా. నీకేమన్నా గుర్తొచ్చిందా? ఉండు, ఒక నిమిషం ఉండు. ఇది చూడమ్మా, ఇది చూడు, చూడమ్మా. అమ్మా, ఇది చూడమ్మా, మన ఫ్యామిలీ ఫోటో అమ్మా. ఇదిగో, నువ్వు, నాన్న, నేను, పిల్లలు, చూడమ్మా, అందరూ ఉన్నావమ్మా. గుర్తొచ్చిందమ్మా? ఇదిగోమ్మా, నాన్న నువ్వు ఈ ఫోటోలో ఎంత బాగున్నారో చూడు. గుర్తొచ్చిందమ్మా? ఏంటి,
ఇతను మీ నాన్న? అమ్మా నాకు నాన్నే కాదమ్మా, ఈయన నీకు భర్త కూడా అమ్మా. నా భర్త ఇతనా? అవునమ్మా, నీ భర్తే అమ్మా, మా నాన్నమ్మా. అమ్మా నీకేం గుర్తు రావట్లేదా? ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా అయితే అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశానో ఏమీ తెలియటం లేదు. ఇతను నా భర్తని నువ్వు చెప్తున్నా నాకేమీ గుర్తు రావటం లేదు. నువ్వు చెప్తుంది నిజంగా నిజమేనా? నిజం అమ్మా, నువ్వు మా అమ్మవే అమ్మా. ఈయన మా నాన్నమ్మ, నీ భర్త అమ్మా. చూడమ్మా, ఇది నేనమ్మా. ఇదిగో ఇందాక నువ్వు కొట్టావు కదా, ఇదిగోమ్మా, ఇతను నీ పెద్ద కొడుకమ్మా. మేమిద్దరం నీ కొడుకులమే అమ్మా. మనసులో ఏమైనా గుర్తొచ్చిందా అమ్మా? ఏంటో బాబు, నాకంతా అయోమయంగా ఉంది, అసలు గందరగోళంగా ఉంది. అమ్మా, నా తలంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఓకే అమ్మా, ఓకే. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అత్తయ్య, అత్తయ్య మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా అత్తయ్య? సింధు రా. చేసిందంతా చేసావు కదా, ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నేనేం చేశాను యష్? మళ్ళీ ఎందుకు వచ్చావు? అత్తయ్య, అమ్మా మధు, సింధు చేసిన తప్పులకి దీన్నేం చేయాలో చెప్పమ్మా. నువ్వు నా పెద్ద కోడలివి, నా ఇంటి బాధ్యత, ప్రాజెక్టు బాధ్యత అంతా నీకు అప్పచెప్పాను కదా.